ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మన ఇంటి హరివిల్లు ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వంట స్టార్ట్ చేద్దామా? రండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ములక్కాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ములక్కాయలు 1 కప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయలు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, 4 పచ్చిమిర్చి కట్ చేసి పీసెస్, సాల్ట్ సరిపడినంత. ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నామండి. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దోరగా వేగనివ్వాలండి. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి తొందరగా వేగడానికి. పసుపు, ఇంకొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. టమాటా ముక్కలు వేసుకుందాం. ముక్కలు వేసేద్దామండి. వాటర్ పోసామండి. ముక్కలు మెత్తగా అవ్వాలి. కాసేపు ఉడకనిద్దాం మూత పెట్టి. కర్రీ రెడీ అయిపోయిందండి. ములక్కాయ బాగా ఉడికింది. స్టవ్ బంద్ చేసి కర్రీ బౌల్ తీసుకుందాం. ములక్కాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసి చూడండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.